ఐక్యరాజ్య సమితిలో తన ప్రసంగం ద్వారా ప్రపంచాన్ని ఆకట్టుకున్న స్వామి వివేకానంద ప్రపంచ చరిత్రలో గొప్ప వ్యక్తిగా నిలిచారు. యువతకు స్ఫూర్తిగా నిలిచిన స్వామి వివేకానందపై టీశాట్ ప్రత్యేక కథనం. స్వామి వివేకానంద పూర్తి పేరు నరేంద్రనాథ్ దత్తా. 1863 జనవరి 12వ తేదీన పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో విశ్వనాథ్ దత్తా, భువనేశ్వరి దేవి దంపతులకు జన్మించారు. వివేకానంద 1863 జనవరి 12వ తేదీ నుంచి 1902 జూలై 4వ తేదీ వరకు కేవలం 39 ఏళ్ల వయసు వరకు జీవించిన గొప్ప తాత్వికవేత్త. స్వామి వివేకానందను చిన్నతనం నుండే ఆధ్యాత్మికత ఆకర్షించింది. కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజ్ మరియు స్కాటిష్ చర్చ్ కాలేజ్ నుంచి తన విద్యను పూర్తి చేశారు. తత్వశాస్త్రం, సాహిత్యం, సైన్స్ వంటి అనేక రంగాల్లో ఆయనకు విస్తృత జ్ఞానం ఉండేది. రామకృష్ణ పరమహంసతో భేటీ. నరేంద్రనాథ్ తన ఆధ్యాత్మిక గమ్యం కోసం అన్వేషణలో ఉండగా రామకృష్ణ పరమహంసతో పరిచయం ఏర్పడింది. ఈ కలయిక ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. రామకృష్ణ తత్వాలను అవగాహన చేసుకుని ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడంతో ఆయన స్వామి వివేకానందగా మారారు. స్వామి వివేకానంద 1893లో అమెరికాలోని షికాగోలో జరిగిన ప్రపంచ మతాల సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆయన ప్రారంభించిన ప్రసంగంలో అమెరికా సోదర సోదరి మనులారా అనే ప్రసంగం ప్రపంచాన్ని ఆకట్టుకుంది. ఆయన 1897లో రామకృష్ణ మిషన్ను స్థాపించారు. ఈ సంస్థకు ప్రధాన లక్ష్యం ఆధ్యాత్మికతతో పాటు ప్రజాసేవ చేయడం, యోగా మరియు ఆధ్యాత్మికత ప్రచారం. ఆయన యోగా, వేదాంత తత్వాన్ని పాశ్చాత్య దేశాలకు పరిచయం చేశారు. ఆధ్యాత్మికతకు, గ్లోబల్ గుర్తింపునకు ఆయన ఎంతో కృషి చేశారు. దేశభక్తి, జాతీయ గర్వం మరియు సమాజ సేవ పట్ల ఆయనలో అపారమైన ప్రేమ ఉండేది. సమానత్వం, విద్యకు ప్రాధాన్యం మరియు మహిళా సాధికారతకు ఆయన నడుం బిగించారు. స్వామి వివేకానంద తత్వాలు, భావాలు మరియు బోధనలు భారతదేశ యువతను స్ఫూర్తిపరుస్తూనే ఉన్నాయి. ఆయన జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ అంటిల్ ది గోల్ ఈజ్ రీచ్డ్. మీరు శక్తివంతులై ఉండాలి, బలహీనత పాపం, సేవే దైవం. ఈ జీవితం భారతీయ ఆధ్యాత్మికతకు చిరస్మరణీయంగా నిలిచింది. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జనవరి 12న జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1984లో భారత ప్రభుత్వం స్వామీజీ జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది మరియు 1985 నుండి వివేకానంద బోధనలను గౌరవించడం కోసం దీనిని జరుపుకుంటారు. జాతీయ యువజన దినోత్సవం యువ దివస్ అని కూడా పిలుస్తారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 12న జరుపుకునే ఒక ముఖ్యమైన సందర్భం.